ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పాస్బుక్లు రైతులకు అందజేయడం జరిగింది. గతంలో ఇచ్చిన పాస్బుక్లపై ఉన్న రాజకీయ చిహ్నాలను తొలగించి కొత్త రాజముద్రతో పాస్ పుస్తకాలను అందజేశారు. మొత్తం 431 రైతులకు పాస్బుక్లు పంపిణీ చేయబడ్డాయి. ఇందులో బయోమెట్రిక్ ఆధారంగా ఈకేవైసీ చేయడం ద్వారా పాస్బుక్లు అందజేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ ఇంకా కొంతమంది రైతులకు ఇంకా పాస్బుక్లు రాలేదని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఎంఆర్ఓ శ్రీవాణి తెలిపారు. వీటిని త్వరలో అందరికీ సమర్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కూటమి ప్రభుత్వానికి రైతులు ధన్యవాదాలు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే ప్రాజెక్టులో భాగంగా రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జరుగుతుంది. దీనిలో భాగంగానే గతంలో ఇచ్చిన పాసు పుస్తకములు, దానిలో ఉన్న రాజకీయ చిహ్నాలు వీటన్నింటినీ తొలగించి రాజముద్రతో తిరిగి పునః ప్రారంభిస్తున్నాం. అంటే మీకు మళ్ళీ పునః పంపిణీ చేస్తున్నాం. దీనిలో భాగంగా మనకు 431 పాసు పుస్తకాలు వచ్చాయి. ఈ పట్టాదారు పాసు పుస్తకాలలో బయోమెట్రిక్ ఆధారంగా ఈకేవైసీ అప్లికేషన్ చేసుకొని 1 by 1 పాస్ పుస్తకం తీసుకోవాలి. దీంట్లో మనం ఈ గ్రామంలో రీసర్వే 2022లో పూర్తయినంలో అప్పుడు మనకు ఉన్న టోటల్గా ఎల్పిఎంలు, అంటే మీ యొక్క రైతుకు వచ్చిన ఎల్పిఎంలు అంటే ఎల్పిఎంలు అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటా. ఒక్కొక్క రైతుకి వారి విస్తీర్ణాన్ని బట్టి ఇస్తారు. దాని 718 ఉన్నాయి. అంటే దాంట్లో జాయింట్ ఉన్నాయి, విస్తీర్ణాలు కలిపి అన్నీ ఉండడంతో ఉన్నాయి 718. దానిలో భాగంగానే 164 ఎల్పిఎంలో మనము మొత్తం క్లియర్ చేసి కేవలం 45 ఎల్పిఎంలు మాత్రమే జాయింట్గా మిగిలి ఉన్నాయి. అంటే చాలా వరకు సమస్యలు కొట్టాల గ్రామంలో సమస్యలు అనేవి జాయింట్ ఎల్పిఎంగా ఉన్నవన్నీ తీర్చారు. కేవలం 45 ఉన్నాయి. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే ప్రాజెక్టులో భాగంగా రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జరుగుతుంది.